అదేంటిది ఆల్బమ్ కొత్తగా ఉంది. హే హర్ష, ఎందుకు అంత డల్గున్నావు? మమ్మీ డాడీ వాళ్ళ పెళ్ళికి నన్ను పిలవలేదు. నిన్ను పిలవలేదా? నన్ను చూసావా ఫొటోస్ లో? నువ్వు లేవని బాధపడుతున్నావా? హర్షం ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. అవును అడుగు. హర్ష ఏంటి మంచి బిజీగా ఖుషీగా ఉన్నావు, ఏం జరుగుతుంది? అవును బాబాయ్, చిన్నప్పుడు నేను మమ్మీ డాడీ వెడ్డింగ్ ఆల్బమ్ ఫోటో చూసి ఏడ్చానంట. దట్ నేను ఎక్కడ ఫోటోల్లో లేను అని చెప్పి, అందుకనే ఈసారి పెద్దగా ఏమైనా ప్లాన్ చేద్దామా? యా వై నాట్? ఐడియా చాలా బాగుంది. చేద్దాం. ఐ థింక్ వి షుడ్ డు. yes సూపర్. ఓకే, అలా అయితే మింటన్ నాకు కాల్ చేద్దామా? ఓకే. హలో మింటన్నా, మమ్మీ డాడీ మ్యారేజ్ అయ్యి 25 years అయింది కదా. నువ్వు చిన్నప్పుడు నన్ను ఏడ్పించావు కదా, నువ్వు ఉన్నావు నేను లేను అని చెప్పేసి, అందుకనే ఇప్పుడు పెద్దగా ప్లాన్ చేద్దామా? అవును, మమ్మీ డాడీది అప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ జరగలే కదా, ఇప్పుడు పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, సో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది, నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెను తిరిగి, అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి, నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, జత నడిచే మనసు కదే హాయి రాగాల మనిగా, దినమొక రకముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా? పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ మన పెళ్ళి ఇప్పుడైందా అప్పుడైందా అని ఇంకా మన మెమరీస్ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే 25 years అయిపోయింది. మా ఇద్దరికి పెళ్ళయింది 2001 February 14 and we started our family
she is interested in to do the CA, Chartered Accountancy. So that's my dream also. ఆయన నాకు ప్రతి విషయంలోనూ చాలా హెల్ప్ఫుల్. నాకు ఎప్పుడు ఏ కష్టాన్ని రానివ్వలేదు. నాకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ రాబోతుందంటే నాకంటే ముందు ఆయన నుంచి నాకు సపోర్ట్ చేస్తారు. లేదా లైఫ్లో ఎంత సక్సెస్ నాకైతే రాదు. ఇప్పటికి ఎంతమంది చదవలేరు, ఎలా చదివావు అంటే నాదంతా మా ఆయన సపోర్ట్, లేకపోతే నాది ఏది అయ్యేది కాదు. కోరిక ఉండడం పెళ్ళికి ముందర, తర్వాత ఆయనకి అదే కోరిక ఉండడం, కలిసి కష్టపడటం, అనుకుని సాధించుకొని. నాకు డ్రీమ్ నువ్వు ఫుల్ఫిల్ చేసేదాన్ని. నాకు చదవాలి ఉండేది కానీ చదవడానికి అవ్వలేదు కదా. అది ఎంత కష్టమో తెలియలేదు. అది చదువుతున్నప్పుడు ఏ రోజు నేను పాస్ అవుతానా లేదా అన్న భయం నాకు లేకుండా. బికాస్ మీరు పాస్ అవుతానే సంబంధం లేదు, నువ్వు హ్యాపీగా చదువుకో, ఎంజాయ్ చేసి మాత్రమే అని చెప్పింది. సో నాకు ఆ ప్రెషర్ లేదు. సో దానివల్ల వాజ్ లైక్ చేయగలిగి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. ఈరోజు మన అబ్బాయి వాడి లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. వాడు ఇంకా చిన్నపిల్లాళ్ళ చూస్తూ ఉంటే సడన్గా వాడు జాబ్ చేస్తున్నాడు. వాడు జాబ్ కష్టాలు చెప్తూ ఉంటే నాకు నేను చెప్పినట్టుగా ఉంటాను. అరే అప్పుడే ఎంత పెద్దోడు అయిపోయాడు, వాడికి ఇంకా అన్నం తినిపించే రోజులు గుర్తు వస్తూ ఉంటాయి. సో యూ అచీవ్డ్ ఎ గ్రేట్ రైట్ ఫర్ యూ అండ్ మై ఫ్యామిలీ, అవర్ ఫ్యామిలీ విత్ యువర్ సపోర్ట్. వై యు ఆర్ సో ఎమోషనల్. Good. Happy tears only. చాలా పేషెన్స్, చాలా జెన్యూన్ లవ్ అందరినీ నమ్మేస్తారు. ఆ కంప్లైంట్ కూడా అదే. ఆయన సాంగ్ డెడికేట్ చేసేది ఏంటి అంటే, ఆలయానవలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి अभी मेरे दिल में कयान आता है. Past 25 years I am loving you very much and it will be forever. I love you so much. హర్ష ఫోన్ చేసావు కదరా, ఏమైంది? మమ్మీ డాడీది వెడ్డింగ్ యానివర్సరీ ప్లాన్ చేద్దామన్నావు, ఎంతవరకు వచ్చింది అది? అదే. హే మమ్మీ డాడీ ఎక్కడా? మమ్మీ ఏమండి? ఏమండి వస్తున్నా. బాధ్యతలు పెరుగుతాయి. మళ్ళీ ఓకే, లెట్స్ మీట్ ఆన్ February 14.